హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఈ డిజైన్లో ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తానండి. ఇది అంబ్రెల్లా కటింగ్లో ఉందండి డిజైన్. కాకపోతే నేను ప్లీట్స్లో ఈ డిజైన్ చెప్తాను. అలాగే నెక్ దగ్గర సేమ్ ప్యాటర్న్ వచ్చేలాగా మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చెప్తాను ఫ్రెండ్స్. సో నాకు ఒకసారి పంపించి ఈ ఫోటో పంపించారండి ఇలా డిజైన్ చేయమని. సో మీతో కూడా షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో దీనికోసం నేను ఒక శారీ తీసుకున్నాను. ఈ శారీకి 4 మీటర్ లైనింగ్, కాటన్ లైనింగ్ తీసుకున్నానండి. శారీ ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంది డిజైన్ అనేది. రెండు వైపులు బార్డర్ వచ్చి మధ్యలో అంతా బుటీస్ వచ్చిందండి. సో పైన ఉన్న బార్డర్ని కూడా కింద మనం బార్డర్ దగ్గర యాడ్ చేయాలండి. సో బార్డర్ వెడల్పు కూడా కింద పెరుగుతుంటే ఫ్రాక్ లుక్ బాగుంటుంది. సో అది కూడా ఎలాగ యాడ్ చేయాలి ఒక సబ్స్క్రైబర్ అడిగారండి. సో అది కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. సో ఇలాగా పౌటంచ్ ఉందండి. పౌటంచ్ పార్ట్ అంతా మనం స్లీవ్స్కి అండ్ నెక్ దగ్గర ప్యాటర్న్ కోసం యాడ్ చేద్దామండి. సో ఫస్ట్ నేను ఇక్కడ పౌటంచ్ని కట్ చేసి సెపరేట్ చేసేస్తాను. ఇప్పుడు ఈ శారీ అంతా ఫోల్డ్ చేసి పక్కన పెడదామండి. ఇప్పుడు మనం లైనింగ్ ఫస్ట్ కట్ చేసుకోవాలి. సో లైనింగ్ కట్ చేయడానికి మనం సెపరేట్గా బాడీ పార్ట్ని యాడ్ చేస్తాం కాబట్టి బాడీ పార్ట్ కోసం 1 మీటర్ లైనింగ్ని ఇక్కడ 4 ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలండి. బాడీ లెంత్ ఇక్కడ తీసుకోవాలండి. బాడీ పార్ట్ లెంత్ నేను 14 ఇంచెస్, నాకు రెడీ లెంత్ కావాలంటే 15 దగ్గర మార్క్ చేసి స్ట్రైట్ లైన్ డ్రా చేయాలండి. చేసిన తర్వాత ఆ లైన్ దగ్గర మనం షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఫ్రాక్ బోట్ నెక్లో కటింగ్ అవుతుందండి. సో మీ షోల్డర్ ఎంత ఉంటే దాన్ని హాఫ్ చేసి మీరు పెట్టేసుకోవాలండి. ఇక్కడ 15, హాఫ్ 7.5 దగ్గర షోల్డర్ మార్కింగ్ చేసుకున్నాను. అలాగే ఆర్మ్ రౌండ్ కూడా సేమ్, షోల్డర్ మీరు ఎంత పెడితే ఆర్మ్ రౌండ్ కూడా అంతే మార్కింగ్ చేసి ఒక రౌండ్ షేప్ ఇక్కడ ఇచ్చేయండి ఫ్రెండ్స్. సో బోట్ నెక్ అయితే హాఫ్ ఆఫ్ ద షోల్డర్ మీరు పెట్టేసుకోవాలండి. నెక్ బ్రాడ్ ఇక్కడ 4.5 ఇంచెస్ దగ్గర పెట్టుకుంటున్నాను. మీరు బ్రాడ్ తక్కువ కావాలంటే కొద్దిగా తగ్గించుకోవచ్చు. షోల్డర్ ఇక్కడ డ్రాప్ చేస్తున్నానండి కొద్దిగా. చేసిన తర్వాత ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ రెండు కూడా 4 ఇంచెస్ దగ్గర నేను కట్ చేస్తానండి. సో 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసి ఇక్కడ ఒక బాక్స్ షేప్ ఇచ్చి బోట్ షేప్లో నేను డ్రా చేసేసుకుంటున్నాను. ఇప్పుడు చెస్ట్ 4th పార్ట్ ఇక్కడ పెట్టుకోవాలండి. చెస్ట్ వచ్చేసి 38 ఇంచెస్, 38 4th పార్ట్ 9.5 దగ్గర మార్క్ చేయాలి. వెస్ట్ 34 అండి, 34 4th పార్ట్ 8.5 దగ్గర మార్క్ చేసి 1 ఇంచెస్ డాట్స్ కోసం ఇవ్వాలండి. ఇచ్చి ఈ 2 పాయింట్ని మీరు ఇక్కడ కలిపియాలి. కలిపేసి ఎక్స్ట్రా మార్జిన్ కోసం కూడా ఇక్కడ లైన్ డ్రా చేసుకోవాలి. ఇలాగా మీరు బాడీ పార్ట్ని మార్కింగ్ చేసుకుని కట్ చేసేసుకోవాలి. సో ఇలా మెజర్మెంట్స్ పెట్టుకోవాలండి. సైడ్ కొద్దిగా రౌండ్ షేప్ ఇవ్వాలండి. 1 ఇంచెస్ వరకు రౌండ్ షేప్ ఇవ్వాలి ఇక్కడ. ఇప్పుడు బాడీ పార్ట్ కట్ చేస్తాను. బ్యాక్ పార్ట్ని బయటికి తీసేసి ఫ్రంట్ పార్ట్లో ఆర్మ్ డీప్ రౌండ్ మనం కట్ చేసుకోవాలండి. ఫ్రంట్ నెక్ కొద్దిగా హాఫ్ ఇంచెస్ వరకు ఇంకా కొద్దిగా నేను పెంచుతున్నాను ఫ్రంట్ పార్ట్లో అండి. సో నెక్ కూడా ఇక్కడ కటింగ్ చేసుకున్నాను. స్లీవ్ కటింగ్ కోసం స్లీవ్ ఇక్కడ 10 ఇంచెస్ లెంత్కి నాకు రెడీ లెంత్కి కావాలండి. సో కింద ఒక మార్క్ చేసుకున్నాను ఫస్ట్, దానిపైన 10 దగ్గర నేను మార్క్ చేసేస్తున్నానండి. మార్క్ చేసి పైనుంచి మనం 3.5 దగ్గర ఆర్మ్ రౌండ్ కోసం మార్క్ చేయాలండి. చేసి ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఇచ్చేయాలి. ఇలా మనం 10 ఇంచెస్కి స్లీవ్ కటింగ్ చేసుకోవాలి. 1 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ తీసుకోవాలండి. అలాగే కింద స్లీవ్ రౌండ్ 12కి హాఫ్ 6 దగ్గర మార్క్ చేసుకున్నాను. ఎక్స్ట్రా మార్జిన్ కోసం మనం ఇక్కడ క్లాత్ని యాడ్ చేయాలండి. సో ఇక్కడ నేను అటాచ్ చేసుకుంటాను సెపరేట్గా. ఇప్పుడు శారీలో ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్లో కూడా కట్ చేసేసుకుంటున్నాను లైనింగ్ని పెట్టి. ఎక్కడి వరకు అయితే నేను బాడీ పార్ట్ కట్ చేశానో అక్కడి నుంచి నేను క్లాత్ని కట్ చేసి స్ట్రైట్ చేసేస్తున్నానండి. సో ఇలా స్ట్రైట్ చేసిన తర్వాత ఈ బార్డర్, పై బార్డర్ని తీసుకొచ్చి కింద మనం అటాచ్ చేసుకోవాలండి. సో పైన ఉన్న బార్డర్ని మనం ఇక్కడ
కట్ చేయాలండి. కట్ చేసే ముందు ఇక్కడ స్లీవ్ కటింగ్ నేను చేసేస్తున్నాను. స్లీవ్ పౌటంచ్లో మనం కట్ చేసుకోవాలండి. సో పౌటంచ్ అండ్ ఫ్రంట్ ప్యాటర్న్ ఒకే కలర్లో రావాలి, ఒకే క్లాత్తో రావాలి కాబట్టి పౌటంచ్లో స్లీవ్ కటింగ్ అండ్ ఫ్రంట్ ప్యాటర్న్ కటింగ్ చేయాలి. సో ఇక్కడ స్లీవ్ కటింగ్ చేసేసుకున్నాను. ప్యాటర్న్ కటింగ్ తర్వాత చెప్తాను ఫ్రెండ్స్. సో ఈ క్లాత్ మనం ప్యాటర్న్కి యూస్ చేయాలండి. సో ఇప్పుడు పైన సారీలో పైన ఉన్న బార్డర్ని ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్ని ఇచ్చి మనం కట్ చేసేసుకోవాలి. చేసుకుని ఈ 1/2 ఇంచ్ మార్జిన్ మనకి కింద యాడ్ చేసేటప్పుడు హెల్ప్ అవుతుందండి. సో పూర్తిగా పై బార్డర్ని మనం సెపరేట్ చేసేసుకోవాలి. కింద బార్డర్ని కొద్దిగా మనం వెడల్పుని పెంచుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. సో ఈ బార్డర్ని ఎలా అయితే నేను స్టిచ్ చేస్తానో అది మీకు చూపిస్తాను. సో మిషన్ పైన నేను ఇప్పుడు చూడండి 1/2 ఇంచ్ ఏదైతే ఎక్స్ట్రా మార్జిన్ ఇచ్చానో ఆ 1/2 ఇంచ్ మార్జిన్ని మనం ఈ బార్డర్ పైన ఇలాగ పెట్టుకుని స్టిచ్ చేసేసుకోవాలి. పూర్తిగా స్టిచ్ చేసిన తర్వాత పైన టాప్ స్టిచ్ కూడా వేసేసుకోవాలండి. సో ఇక్కడ ఒక ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కోసం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఎక్కడైనా మీకు డౌట్ వస్తే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. ఒక సిస్టర్ ఇక్కడ అడిగారు బార్డర్ని ఎలాగ అటాచ్ చేస్తారని. సో దానికోసం నేను ఇక్కడ ఈ బార్డర్ని అటాచ్ చేయడం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇలా టాప్ స్టిచ్ కూడా మనం వేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుందండి బార్డర్ది. సో దీనిపైన మీరు లేస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, కుట్టు కనిపించుకుంటా. ఇక్కడ బార్డర్ని యాడ్ చేసిన తర్వాత శారీ అంతా నేను ఫోల్డ్ చేసుకుని ఇలాగ లెంత్ వైజ్ పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ కటింగ్ చేసుకోవాలి. ఫ్లేర్ కటింగ్ బాడీ పార్ట్ సెపరేట్గా యాడ్ చేస్తాం కాబట్టి 14 ఇంచెస్ బాడీ లెంత్ కదా, ఆ 14 ఇంచెస్ని కింద బార్డర్ దగ్గర వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఫుల్ ఫ్రాక్ లెంత్ ఇక్కడ మెజర్ చేయాలి. ఫుల్ ఫ్రాక్ రెడ్ లెంత్ నాకు 53 కావాలండి. సో ఇక్కడ 14 ఇంచెస్ బయటికి తీసేసి 15.5 దగ్గర ఇక్కడ మార్క్ చేసుకోవాలి. సో ఫుల్ ఫ్రాక్ లెంత్ మీకు ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ మనం కటింగ్ చేసేసుకోవాలండి. చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే నేను బాడీ పార్ట్ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని పూర్తిగా మనం ఇక్కడ స్టిచ్ చేసేసుకోవాలండి, అటాచ్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కూడా. బ్యాక్ పార్ట్లో మనం బక్రమ్ని ఇలాగా లైనింగ్లో స్టిచ్ చేసి పెట్టుకోవాలండి. బ్యాక్ పార్ట్లో ఇలాగ బక్రమ్ని పెట్టి బ్యాక్ వైపుకి తిప్పేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ మనం ప్యాటర్న్ ఇక్కడ రెడీ చేసిన తర్వాత అప్పుడు బక్రమ్ యాడ్ చేయాలండి. సో పైన షోల్డర్ దగ్గర నుంచి 7 ఇంచెస్ దగ్గర మనం ఇక్కడ స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వరకు మనం ఈ ప్యాటర్న్ని అటాచ్ చేసుకుంటాం. సో ఇలాగా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే పౌటంచ్లో ప్యాటర్న్ ఉంది కదా దాంట్లో బార్డర్ వైపు మనం ఇక్కడ అటాచ్ చేసుకోవాలండి. 7 ఇంచెస్ దగ్గర చూడండి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్నాను. ఇక్కడ చూడండి కింద బార్డర్ ఉంది, పైన అంతా సిల్వర్ కలర్లో క్లాత్ ఉందండి. సో ఈ బార్డర్ మనకి ఇక్కడ కింద వచ్చేలాగా నేను ఇక్కడ సెట్ చేసి పెడుతున్నానండి. 1/2 ఇంచ్ లోపల వైపుకి ఫోల్డ్ చేసి కరెక్ట్గా మార్క్ ఏదైతే ఉందో మార్కింగ్ పైన ఇలా నేను కింద 1/2 ఇంచ్ క్లాత్ ఫోల్డ్ చేసి పినప్ చేసుకుంటున్నానండి. పినప్ చేసుకున్న తర్వాత దీనిపైన కార్నర్లో స్టిచ్ వేసేసుకుంటాను ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి తీసేస్తున్నాను. తీసిన తర్వాత కార్నర్లో ఇక్కడ స్టిచ్ చేసేస్తాను. చేసిన తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి తీయాలండి. ఇలాగా స్టిచ్ చేసిన తర్వాత చూడండి పైన షోల్డర్ పార్ట్ అంతా మనం ఈ క్లాత్కి అటాచ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఆపోజిట్లో పెట్టుకుని అటాచ్ చేసుకోవాలి. చేసుకుంటే ఎక్స్ట్రా క్లాత్ అంతా మనం కట్ చేసి తీసేయొచ్చండి.
ఇప్పుడు మనం నెక్కి బక్రం ప్యాటర్న్ని అటాచ్ చేసుకోవాలండి. సో ఇక్కడ బక్రం ఇలా స్టిచ్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని రౌండ్గా మనం అటాచ్ చేసుకుని బ్యాక్ వైపుకి తిప్పేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ప్రాసెస్ చేయాలి. బక్రం యాడ్ చేసిన తర్వాత షోల్డర్స్ని అటాచ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మీరు బాడీ పార్ట్కి బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ కోసం ఏదైతే ఎక్స్ట్రా మార్జిన్ వదిలేరు కదా, ఆ 1 ఇంచెస్ డాట్స్ ఇక్కడ మీరు వేసేసుకోవాలి బ్యాక్ అండ్ ఫ్రంట్లో కూడా. సో ఇక్కడ డాట్స్ వేసేసుకుంటున్నాను. వేసిన తర్వాత మీరు స్లీవ్స్ని అటాచ్ చేసేసుకోవాలి. ఇలా సింపుల్గా లైనింగ్ని తిప్పేసి నేను స్లీవ్స్ ఇక్కడ రెడీ చేసుకున్నానండి. సో ఈ స్లీవ్స్ని సింపుల్గా నేను జాయిన్ చేసేసుకున్నాను బాడీ పార్ట్కి. జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ప్లేయర్ని రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ప్లేయర్ని రెడీ చేయడానికి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ సెపరేట్ చేసేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ సెపరేట్గా యాడ్ చేయాలి, బ్యాక్ పార్ట్ సెపరేట్గా యాడ్ చేయాలండి. సో ఇలాగ ఫస్ట్ సారీని ఇలా సెపరేట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత లైనింగ్ ఏదైతే ఉంది మిగిలిన లైనింగ్ అంతా 2 ఫోల్డ్లో పెట్టేసి డబల్ ఫోల్డ్లో తర్వాత ఇలా క్రాస్ ఫోల్డ్ చేసుకున్నాను. కింద కూడా ఈ క్లాత్ని తీసుకొచ్చి ఇలా పెట్టానండి. ఎక్స్ట్రా జాయింట్స్ కూడా ఇందులోనే వచ్చేయాలండి. ఇక్కడ బాడీ పార్ట్ వెస్ట్ పార్ట్ని పెట్టి ఇక్కడ మనం మెజర్ చేసి మార్క్ చేసుకోవాలి. బాడీ పార్ట్ని 4 ఫోల్డ్లో పెట్టుకోవాలండి. ఇది 4 ఫోల్డ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మార్క్ చేసిన తర్వాత ఒక రౌండ్ షేప్లో మీరు ఇక్కడ ఈ మార్కింగ్ని తీసేసుకోవాలి. పైనుంచి ఇలా మెజర్ చేస్తూ రౌండ్ షేప్ వచ్చేలాగా మీరు మార్కింగ్ని ఇక్కడ తీసుకోవాలి. తీసుకుని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 14 ఇంచెస్ సెపరేట్ మనం బాడీ పార్ట్కి చేయాలండి. సో బాడీ పార్ట్ 14 ఇంచెస్ ఈ మార్కింగ్ దగ్గర ఇలాగా పెట్టుకోవాలి. సో టేప్లో 14 ఇంచెస్ని ఇలాగా పై వైపుకి తీసేసి అప్పుడు మనం ఇక్కడ లెంత్ మార్కింగ్ చేసుకోవాలండి. సో 50 ఇంచెస్ వరకు నేను ఇక్కడ లైనింగ్ లెంత్ తీసుకుంటున్నాను. సో పూర్తిగా రౌండ్ షేప్లో నేను పైన 14 ఇంచెస్ సెపరేట్ చేసి ఆ లైన్ దగ్గర బయటికి తీసేసి 50 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తానండి రౌండ్గా. మార్కింగ్ చేసుకుని పైన రౌండ్ కటింగ్ చేసుకున్నాను. కింద కూడా రౌండ్ కటింగ్ చేసేస్తానండి. చేసిన తర్వాత ఈ జాయింట్స్ కూడా ఇక్కడ కటింగ్ అయిపోతుందండి. సో ఫస్ట్ మనం ఈ జాయింట్స్ని ఇక్కడ అటాచ్ చేసేసుకోవాలి. జాయింట్స్ 2 అటాచ్ చేసేసానండి లైనింగ్కి. జాయింట్స్ అటాచ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కూడా సెపరేట్ చేసాను. చేసిన తర్వాత లైనింగ్ వెస్ట్కి ఫ్లేర్ వెస్ట్ని మనం ఇక్కడ చిన్న ప్లీట్స్ అడ్జస్ట్ చేసుకుని పూర్తిగా ఫ్లేర్ అంతా కూడా ఇక్కడ అడ్జస్ట్ చేయాలండి. మనం బాడీ పార్ట్ అండ్ పౌట్ అంచే సెపరేట్ చేసామండి. మిగతా శారీ అంతా దీనికి ఫ్లేర్కి మనం యూజ్ చేసేస్తున్నాము ఇక్కడ. సో ఇక్కడ నేను లైనింగ్ వెస్ట్కి చిన్న ప్లీట్స్ని అడ్జస్ట్ చేస్తున్నానండి. బ్యాక్ పార్ట్ కూడా ఇలాగే మనం ప్లీట్స్ని అడ్జస్ట్ చేసి రెడీ చేసేసుకోవాలండి. సో ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కూడా పూర్తిగా రెడీ చేసిన తర్వాత బాడీ పార్ట్కి ఇది అటాచ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ సింపుల్గా. సో ఇక్కడ బాడీ పార్ట్ ఫ్లేర్ పార్ట్ అంతా రెడీ అయిన తర్వాత బాడీ పార్ట్ని ఇలాగ ఆపోజిట్లో పెట్టుకుని వెస్ట్ దగ్గర స్టిచ్ చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కూడా. సో ఇలాగా బాడీ పార్ట్ అండ్ వెస్ట్ పార్ట్ అటాచ్ చేసిన తర్వాత సైడ్ ఫిట్టింగ్ జాయింట్ చేసేసుకుంటే మీకు ఫ్రాక్ రెడీ అయిపోతుందండి పూర్తిగా. సో ఇంటి దగ్గరే మీరు చాలా సింపుల్గా మీరు ఈ డిజైన్ ఫ్రాక్ని రెడీ చేసుకోవచ్చు. మీకు వీడియో అయితే చాలా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అయినా సరే మీకు ఎక్కడైనా డౌట్ వస్తే మీరు తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఇలాగ చాలా రకాల శారీతో డిజైనర్ డ్రెస్సెస్ ఎలా రెడీ చేసుకోవాలి,
అది నేను చాలా వీడియోస్ పెట్టాను ఫ్రెండ్స్. సో ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ సైడ్ ఫిట్టింగ్ జాయింట్ 4 ఫోల్డ్లో మనం పెట్టుకొని ఫస్ట్ బాడీ పార్ట్ని ఇలాగా ఇంకొకసారి ఇక్కడ మెజర్ చేసుకోవాలి. చెస్ట్ 4th పార్ట్ అండ్ వెస్ట్ 4th పార్ట్. ఇక్కడ చెస్ట్ 9.5 38 4th పార్ట్ 9.5 దగ్గర మార్క్ చేస్తున్నాను. చేసి వెస్ట్ 34 4th పార్ట్ 8.5 దగ్గర మార్క్ చేసి ఇలాగా మార్కింగ్ తీసేసుకుంటున్నాను. ఇక్కడ సైడ్ ఫిట్టింగ్ జాయింట్ చేసిన తర్వాత డ్రెస్ ఫైనల్ లుక్ అయితే అండి ఇలా ఉంటుంది. సో ఇలాగ మీరు ఫ్రంట్ ప్యాటర్న్ని యాడ్ చేసుకుని ఫ్రాక్ స్టిచ్ చేసుకోవాలంటే చాలా ఈజీగా ఇంటి దగ్గరే ఈ ఫ్రాక్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో మీరు డిజైన్ డ్రెస్సెస్ అన్నీ చూస్తారని అనుకుంటున్నాను. మీకు ఎక్కడైనా డౌట్ వస్తే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఛానల్ని ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే అండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇప్పటి వరకు మీరు వీడియోని చూసుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.